హలో ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను. ఒకటి కాదు, ఈసారి 7 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఒకే వీకెండ్ చూడడం జరిగింది. సో అదంతా మీతో రివ్యూ రూపంలో షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే మీకు తెలిసిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూ ఫర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్. ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇక రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పాయింట్ అండి. ఒక వ్యక్తి అమెరికాకి చెందిన పెన్సిల్వేనియా అనే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి 777 సినిమాలు సంవత్సరంలో చూడగా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కిందని తెలుసుకొని నేను ఆశ్చర్యంతో ఓకే, ఒక మనిషి ఒక వారంలో అంటే అఫ్కోర్స్ ఒక వీకెండ్లో మనకి టైం దొరికినప్పుడు నిజంగా మూవీస్ చూడాలనే సంకల్పంతో కూర్చుంటే ఎంతవరకు చూడగలడు అనే ఒక క్రేజీ థాట్ వచ్చిందనమాట. సో ఆ క్రేజీ థాట్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు, లైఫ్లో చాలా రేర్గా చేసే మూమెంట్స్ కదా అని నేను ఇది ట్రై చేయడం జరిగింది. అండ్ నేను బోర్ కొట్టకుండా అంటే వెగట పుట్టకుండా ఒక 7 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూడడం జరిగిందనమాట. అండ్ మన ఆనవాయితీ ప్రకారం మన కొత్త సబ్స్క్రైబర్లకు ఇన్వైట్ చేసుకుంటూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మన సంస్కారం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీరు ఇలాగే 14 మంది 1400 అవ్వాలని, 1400 14,000 అవ్వాలని, 14,000 ఆశకు అద్దుండాలని నాకు తెలుసు. సో ఇక్కడతో బ్రేక్ ఇచ్చేద్దాం. ఓకే, ఇక మన లిస్ట్లో ఫస్ట్ సినిమా వెట్రిమారన్ గారి విడుదలై 2 అండి. అంటే ఇది విడుదలై 1కి సీక్వెల్గా తీసిన సినిమా. అండ్ మనకి ముందే చెప్పేశారు, అంటే విడుదలై 2 ఏం చేయాలో తెలియక ఏదో చేశారు అని వెట్రిమారన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో ఆయన ఏదో ఊరికే ఉంటాడులే అనే దాంట్లోనే సినిమా స్టార్టింగ్ చూస్తే చాలా అంటే చాలా పీక్ ఎమోషన్లో జరిగే ఒక ఫైట్ సీక్వెన్స్. ఆ ఫైట్ సీక్వెన్స్ తర్వాత పోలీసులు మన హీరో విజయ్ సేతుపతి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సీక్వెన్స్లు, ఇవన్నీ కూడా ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో అంటే చీకట్లో ఉండే సీన్స్తో అలా సాగిపోతూ ఉంటుంది అనమాట. కానీ దానికి ప్రీక్వెల్గా అంటే మనకి ముందుగా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఫ్లాష్ బ్యాక్లో చెప్పే విధానం మాత్రం కంప్లీట్గా బాగాలేదు. అండ్ చాలా స్లోగా మూవ్ అవడం వల్ల ఇంట్రెస్ట్ కోల్పోతాం అనే విషయం మాత్రం పక్కాగా చెప్పుకొని తినాలి. మ్యూజిక్ కూడా చాలా అంతంత మాత్రంగానే ఉండడం వల్ల మనకి ఎక్కడ హై మూమెంట్ రాదు. అండ్ ఎస్పెషల్లీ మనకి బాగా హై వచ్చేది ఒక స్టార్టింగ్లో, మధ్యలో అక్కడక్కడ, అండ్ ఫైనల్గా మనకి క్లైమాక్స్కి రీచ్ అయినప్పుడు ఆ ఎమోషన్ చాలా అంటే చాలా రీచ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఇష్టపడే, అంటే ఒకప్పుడు మనం కూడా చూసాం ఇట్లాంటి నక్సలిజం సబ్జెక్ట్స్ అన్నీ. అండ్ అలాంటి సబ్జెక్టులు ఇష్టపడే స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. అండ్ విత్ హై ఎమోషన్ మనం థియేటర్ నుంచి బయటకు రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా 1 టైం వర్త్. అండ్ ఖచ్చితంగా వెట్రిమారన్ గారి కోసం, విజయ్ సేతుపతి గారి కోసం ఒకసారి చూసి అనుకొని వచ్చేయచ్చు అనమాట. ఇక మన లిస్ట్లో ఉన్న సెకండ్ మూవీ మెకానిక్ రాకీ. ఇక విశ్వక్ సేన్ గారి విశ్వరూపం చూపిస్తాను అని ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనో ఆయన చెప్తానే ఉంటారు. అలాగే అనుకొని ఎందుకో నాకు ఈసారి డౌట్ వచ్చి కాస్త ఆగా అనమాట. అండ్ ఆగడం మంచిదైంది అని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. విశ్వక్ సేన్ గారు అంటే నాకు స్పెషల్ అభిమానం. ఏంటి అంటే ఆయన ఖచ్చితంగా యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన షేడ్స్ అన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మరి తెలిసి కావాలని ఇమిటేట్ చేస్తారా, లేకపోతే ఆయన సినిమాలు ఎక్కువ చూసి ఈయనకి ఆహాభావాలన్నీ వచ్చేసినాయా మనకి తెలియదు. కానీ ఈయన ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్లో నేను లీనమైపోతాను అన్నట్టుగా ఆయన పరకాయ ప్రవేశం ప్రదర్శిస్తూ ఉంటారనమాట. బట్ అవన్నీ పక్కన పెడితే ఈయన ఎంచుకునే కథలు మరీ ఇంత తేలిపోయే కథలు ఎందుకు అవుతున్నాయి అనేది ఆయన ఒక్కసారి ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. అండ్ రివ్యూ చేసుకోకపోతే ఇట్లాంటి సినిమాలు ఇంకో 2 కనుక తీశారంటే ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎటువంటి సంకోచం లేకుండా ఈ ధీరజ్ కుమార్ మీకు చెప్తున్నాడు అనమాట. దయచేసి ప్లీజ్ అభ్యర్థనగా ఆలోచించి అనుభవించి మీరు ఒక డెసిషన్ తీసుకోండి విశ్వక్ గారు. ఓవరాల్గా ఈ సినిమాలో అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ అక్కడ ఏమీ ఉండదన్నమాట. మనకి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది ఇదంతా జరుగుద్దని. మనకి అలాగే మన థాట్ ప్రాసెస్ని బట్టి ఆ సినిమా కూడా అలా కదులుతూ ఉంటుంది అనమాట. సో ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఎక్సెప్ట్ మన విశ్వక్ భయ్య యాక్టింగ్ కాకుండా ఇంకా ఏమీ లేదు. అండ్ కామెడీ కూడా అక్కడక్కడే ఉందన్నమాట. సో అది ఓవరాల్గా అనమాట. ఇకపోతే మన లిస్ట్లో ఉన్న 3వ సినిమా లీలా వినోదం. యాక్చువల్గా ఇది షన్నుకి ఒక విషాదం అనే చెప్పాలి. యాక్చువల్గా చేసి ఉండకపోయినా బాగుండేది. ఇది సినిమాకి తక్కువ, షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ. లాంటి సినిమా గ్రామీణ నేపథ్యంలో ఉండే చిన్న చిన్న షార్ట్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయనే దాన్ని చూపించడంలో
అంటే ఆ థాట్ ప్రాసెస్ని క్యారీ చేయడంలో మాత్రం డైరెక్టర్ మంచి అటెంప్టే చేశారని చెప్పాలి. కానీ ఇది ఇంకొంచెం సీరియస్నెస్తో కాస్త ఎమోషన్స్ని బాగా వాల్యూ ఇచ్చి స్క్రీన్ ప్లే తీసుంటే ఇది సినిమా యాక్చువల్గా దాని స్కోపే వేరే లెవెల్. కానీ దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ ప్లే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ల్యాగ్తో ఉండుంటుంది. అండ్ మన షన్నుకి అంత స్కోప్ ఎక్కువ లేదనమాట. ఉన్నా కూడా ఆ సీన్స్ కానీ ఆ స్క్రిప్ట్ వల్ల చాలా అంటే చాలా డైల్యూట్ అయిపోతూ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ ఓవరాల్గా అన్ని క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన నిడివిలో మాత్రం చక్కగానే పెర్ఫామ్ చేశారు. స్క్రీన్ ప్లే బాగా ట్వీక్ చేసి ఇంకొంచెం క్రిస్పీగా చేసుంటే ఈ సినిమా నేను అన్నట్టు ఇంకో లెవెల్లో వెళ్ళిపోతుంది. సో అవన్నీ మరి మనం ఎవరోలే చెప్పడానికి, కానీ నాకు సగటు ప్రేక్షకుడిగా అవన్నీ అనిపించింది అనమాట. కొంచెం బోర్ అనిపించింది, రైట్. ఇకపోతే మన లిస్ట్లో ఉన్న 4వ సినిమా సానిక్ ద హెడ్జ్హాగ్ 3. అది మన జెఫ్ ఫాలర్ గారు తీసిన సినిమా అనమాట. అండ్ ఈ సినిమా అంత చిన్న సినిమా కాదు, దగ్గర 122 మిలియన్ సినిమా తీస్తే వీళ్ళకి ఇప్పటిదాకే ఆల్రెడీ ఒక 60 to 70 మిలియన్స్ వచ్చేసిందని బయట టాక్. ఇది కేవలం పిల్లల కోసం వెళ్ళాల్సి వచ్చిందనమాట. నేను జనరల్గా ఇలాంటి సినిమాలు పెద్దగా చూడను, కానీ పిల్లలతో చూడాల్సి వచ్చి అయినా కూడా నిద్రపోకుండా చూసిన ఈ మధ్యకాలంలో వచ్చిన ఏకైక మంచి సినిమా అనమాట. అండ్ ఈ సినిమాలో యానిమేషన్స్ కానీ ఒక కథని చివరి దాకా తీసుకెళ్లడంలో కానీ డైరెక్టర్ గారు భలే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అండ్ ప్రతి క్యారెక్టర్లో అంటే ఒక కథ మిళితమై ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మీకుంటే స్కోపు ఖచ్చితంగా చూపించండి, అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనలో ఉన్న పిల్లోడు కూడా లేచి చప్పట్లు కొట్టి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇకపోతే మన లిస్ట్లో వచ్చేసిన 5వ సినిమా ముఫాసా ద లయన్ కింగ్. ఇది ఖచ్చితంగా వర్త్ టు వాచ్ అండి. నాకు సానిక్తో కంపేర్ చేస్తే ముఫాసా అనేది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇది ఎస్పెషల్లీ లయన్ కింగ్ డ్రామా వర్షన్ కాబట్టి అందరూ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మనలో ఉన్న పిల్లోడు కూడా మళ్ళీ లేచి కేరింతలు కొడతారనమాట. అండ్ ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామా. సో ఆబ్వియస్గా కథ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అంటే లయన్ కింగ్ సిరీస్ ఎవరైతే బాగా ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది జంతువుల మధ్య జరిగే సంభాషణ, ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దీనికి టాప్ నాచ్ ఉంటుందండి. అండ్ తెలుగులో దీనికి మహేష్ బాబు గారు, తర్వాత బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ఇలా చాలామంది వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలిసింది, కానీ నేను చూడలేదు. బట్ ఇంగ్లీష్ వర్షన్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. నాకైతే బాగా బాగా నచ్చింది. అండ్ పిల్లలకి హై మూమెంట్స్ చాలా ఉంటాయి. జెఫ్ నాథన్ గారి ఈ మూవీ ఖచ్చితంగా అరౌండ్ $800 to $900 మిలియన్ సంపాదిస్తుందని వీళ్ళ ఫీలింగ్ ఇక్కడ. అండ్ అలాగే షోస్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి థియేటర్స్లో. సో ఐ హోప్ దే విల్ రీచ్ ద టార్గెట్. అండ్ మీరు కూడా టైం ఉన్నప్పుడు పిల్లలకి ఈ సినిమా చూపించండి. ఖచ్చితంగా వర్త్ మూవీ ఇది. వర్త్ రాజా వర్త్ అంటారు కదా, అలాగే అనమాట ఈ సినిమా కూడా. లాస్ట్ బట్ వన్ ఇన్ ద లిస్ట్ అండి, జీబ్రా మూవీ. మన సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి తెలియని వాళ్ళంటూ ఈ మధ్యకాలంలో ఎవరు లేరు. అండ్ అదే హైప్తో అండ్ యాడెడ్ చిరంజీవి గారు కూడా వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేస్తే ఎంతో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ సినిమా కూడా నేను ఫస్ట్లో చూడలేదు అనమాట. అండ్ ఇది కూడా మంచిదే అయ్యిందనమాట. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ సినిమా సత్యదేవ్ ఎందుకు ఒప్పుకున్నాడు, దీంట్లో ఈయనకు వచ్చేది ఏంటి అనే ఫీలింగ్తోనే ఉందన్నమాట. ఏం లేదండి, లక్కీ భాస్కర్ సినిమా చూస్తే సేమ్ కాన్సెప్ట్. ఓకే, అది కూడా బ్యాంక్ ఎంప్లాయీ స్టోరీయే, ఇది బ్యాంక్ ఎంప్లాయీ స్టోరీయే. ఒక చిన్న తప్పు జరగడం వల్ల దాన్ని ఎలా కప్పిపుచ్చుకున్నారు అండ్ ఎలా దాన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోగలిగారు అని చెప్పడమే ఈ సినిమా సారాంశం. కానీ ఈ సినిమాలో ఉన్న ఇద్దరు అంటే మన కమెడియన్ సత్య కానీ సత్య రాజ్ గారు కానీ వీళ్ళిద్దరి క్యారెక్టర్లు కూడా అప్పుడప్పుడు వచ్చి నవ్వులు పూయించి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మెయిన్ మైనస్ ఏంటి అంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ హీరో ఆర్ హీరోయిన్ అంటే మించిన ఎలివేషన్స్తో అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఆ విలన్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎక్కడ కనపడదు అనమాట. ఇద్దరు హీరోలు ఉన్నారా, ఓకే ఇందులో విలన్ ఎవరు అనేటట్టుగా ఆ డైలమాలో పెట్టేసి ఇద్దరిని ఎలివేట్ కానివ్వకుండా ఒక రకంగా అలా ఆ స్టేజ్లో పెట్టేస్తారు అనమాట. అండ్ హీరోయిన్స్ కూడా ఈ మూవీలో అంతంత మాత్రమే అనమాట, అట్లా వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా హిట్ అయితే కాదు, బట్ యావరేజ్ మూవీ, వన్ టైం వర్త్. అండ్ స్లో నెరేషన్ కానీ స్లో స్క్రీన్ ప్లే కానీ మీకు పర్లేదు అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి చూడండి, తప్పులేదు. నేనే 7 సినిమాలు చూశాను, మీరు ఒక సినిమా చూడండి, తప్పే ఉంది. అఫ్ కోర్స్ మీరు చూడొచ్చు. సో ఇలాగే చూడండి. అండ్ UI మూవీ గురించి నేను చెప్పా కదా, మానసికంగా మనుషుల బ్రెయిన్ని రేప్ చేయడమే పనిగా పెట్టుకున్న మన ఉపేంద్ర గారి మెయిన్ సినిమా అనమాట. మీరు అన్లెస్
ఉపేంద్ర గారి కల్ట్ ఫ్యాన్ అయితే తప్ప ఈ సినిమా చూడరని అనుకుంటున్నాను. సో మీకు మరీ టైం ఉండి ఓకే ఒకసారి చూద్దాంలే అంటే ఓటీటీ వచ్చేదాకా ఆగండి. మరీ పరిగెత్తుకుంటూ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అది మన వీడియోలు చూస్తే మనం ఇచ్చే హింట్ అనమాట. ఆఫ్ కోర్స్ అది రిలీజ్ అవ్వగానే చెప్పం కాబట్టి అది స్పాయిలర్ కాదు. మీరు ఫాలో అయితే మీకు కొన్ని డబ్బులు మిగులుతాయి అనేది నా ప్రధాన అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి మనం అనుకున్న 7 సినిమాల సమాహారం అనమాట. అండ్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే నచ్చింది అని ఒక చిన్న మాట చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ చూడాలి అండ్ ప్రమోట్ చేయాలి అంటే మీరు చేసే చిన్న సాయం ఆ సబ్స్క్రిప్షన్ మాత్రమే. అండ్ లైక్ చేసి షేర్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇక లేట్ చేయకుండా మరి నెక్స్ట్ సినిమాల గురించి మీరు అప్డేట్స్ కావాలి అంటే, అండ్ మర్చిపోయానండి ఇది December 25th కాబట్టి ఖచ్చితంగా హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానని మాటిస్తూ మరి సెలవు తీసుకున్నాను. నమస్తే.